నామానికి మహిమ కలుగునుగాక. నేటి ఆదివారపు ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రభు పేరుతో మిమ్మల్ని అందరినీ కూడా నేటి ఆదివారపు ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవం కలిగిన మా యేసయ్య, నీకే వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆదివారపు ఆరాధన ప్రభువా మేము ఈ విధంగా నాయన ప్రారంభించుకోవడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క నాయన మరి ఆన్లైన్ సర్వీస్లో ఎంతమంది బిడ్డలు పాలు పంపులు పొందుతున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి బలపరచండి. అలాగే నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా బలపరచండి. ఈ ఆరాధన నీకు మహిమార్థంగా జరిగించమని, ఈ ఆరాధనలో మీరే ఉండి మాతో మాట్లాడి దేవా మమ్మల్ని బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేటి ఆదివారపు ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాన్ని మనము చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము దయతో 41వ వచనము నుండి 46వ వచనం వరకు ఉన్న ఈ పాఠ్యభాగాన్ని మనము చదువుకుందాము. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను. గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళు మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక, ఆమేన్. ఈ దినాన్ని ఒక చిన్న వర్తమానాన్ని మనం నేర్చుకుందాము. దయతో ఈ దినాన్ని వర్తమానం ఏంటంటే, మనం చదివినటువంటి ఆ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుని మనం ప్రారంభించుకుందాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చాను. దయతో ఈ దినాన్ని ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠము అంటే, బలపరుచు దేవుడు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. బలపరుచు దేవుడు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే, ఏలియాను యెహోవా హస్తము ఏలియాను బలపరచగానే మాట మనకి కనబడతా ఉంది. ఇక్కడ దయతో గమనించండి, ఏలియాను దేవుడు బలపరిచాడు. ఏలియాను దేవుడు బలపరిచాడు. అయితే ఈ దినాన్ని ఏ సందర్భములో దేవుడు ఏలియాను బలపరిచాడు అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మన దేవుడు ఏ పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తాడో ఈ దినాన్ని మనం దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, బలపరిచేటటువంటి దేవుడు. ఏ పరిస్థితుల్లో మన దేవుడు మనల్ని బలపరుచుతాడో ఈరోజు మనం కొన్ని విషయాలు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం.
ఏలియాను దేవుడు బలపరిచాడు, ఏ సందర్భములో ఏలియాను దేవుడు బలపరిచాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే అదే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనతే, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి. ఇక్కడ దయతో గమనించండి, ఏలియాను దేవుడు బలపరిచాడు. ఏ సందర్భములో ఏలియాను దేవుడు బలపరిచాడు, లేక ఏ పరిస్థితుల్లో ఏలియాను బలపరిచాడు దేవుడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఏలియా ఆ యొక్క యెజబెల్ ప్రవక్తలను అక్కడ ఒక సవాలు విసిరాడు. సవాలు విసిరినప్పుడు ఏలియాను చేసిన ప్రార్థన ద్వారా యెహోవాయే నిజమైన దేవుడని జనులందరూ తెలుసుకున్నప్పుడు ఆ సమయంలో ఏలియా ఆ యొక్క బయలు ప్రవక్తలను 450 మంది ప్రవక్తలను కూడా ఏలియా చంపడం అనేటటువంటిది జరిగింది. ఆ జరిగిన తర్వాత యెజబెల్ ప్రవక్త ఏం చేసిందంటే ఏలియాను కూడా చంపేస్తానని ఒక వర్తమానం ఏలియాకు పంపించింది. ఏలియాకు ఒక వర్తమానం పంపించినప్పుడు ఏలియా ఆ వర్తమానం విని ఏం చేశాడంటే, ఏలియా కూడా భయపడిపోయి అతడు కూడా ఏమని ప్రార్థించాడు అనే విషయాన్ని ఒక అరణ్య ప్రాంతంలోనికి వచ్చేశాడు. అదే 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ఆ ప్రార్థన చేసెను. దయతో గమనించండి, ఈ సందర్భంలో ఆ యొక్క యెజబెల్ ప్రవక్తకి ఏలియా భయపడి దేవుడు ఒక అడవులోనికి అరణ్యములోనికి వచ్చేసి ఒక బదిరీ వృక్షం కింద ఆయన పండుకొని, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణాన్ని తీసుకొని ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు. అయితే అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏలియా అని మనం గమనించగలిగితే, ఆ యొక్క యెజబెల్ ప్రవక్త ఏలియాను చంపేస్తాదేమో అనేటటువంటి భయముతో ఆయన ఏలియా ఉన్నాడు. అంటే తను చంపేస్తాదేమోనని ఏలియా కృంగిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. కృంగిపోయి అంటాడు దేవుడి దగ్గర, ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అని ఏలియా దేవునికి ప్రార్థన చేయడం మనకి కనపడతా ఉంది. అంటే ఏలియా యెజబెలు పంపిన వర్తమానానికి విని ఏలియా కృంగిపోయాడు. అంటే కృంగిపోయినటువంటి సందర్భములో ఏలియాను దేవుడు బలపరిచాడు. కృంగిన సమయంలో ఏలియాను బలపరిచాడు. ఏలియా కృంగిపోయాడు. యెజబెల్ ప్రవక్త ఇదిగో నిన్ను చంపేస్తాను అని వర్తమానం పంపించినప్పుడు ఆ వర్తమానం విని ఏలియా కృంగిపోయాడు. కృంగిపోయిన సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఏలియాను బలపరచడం అనేటటువంటిది జరిగింది. గనుక బలపరిచే దేవుడు మన దేవుడు. ఏలియాను కృంగిపోయిన సందర్భంలో దేవుడు ఏలియాను బలపరిచాడు. ఒకవేళ ఈ రోజు కూడా మన జీవితాలను కూడా మనం ఆలోచన చేసినట్లయితే అనేక సార్లు మనము కూడా కృంగిపోతా ఉంటాం. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇదిగో మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి అనేక సార్లు మనం కూడా కృంగిపోతా ఉంటాం. అయితే మన దేవుడు కృంగిన సమయంలో మనలను బలపరచగలిగినటువంటి శక్తి గల దేవుడైనాడు. కొన్నిసార్లు ఇదిగో మనం ఒకవేళ ఉద్యోగములో ఎదురైనటువంటి ఇబ్బందులను బట్టి కృంగిపోతా ఉంటాం, లేకపోతే మనం చేసేటటువంటి పనులో మనకు ఎదురైనటువంటి ఇబ్బందులను బట్టి మనం కృంగిపోతా ఉంటాం, లేకపోతే మనం తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యాలు సఫలం కాకపోతే మనం కృంగిపోతా ఉంటాం, లేకపోతే ఇతరులు ఎవరైనా మనల్ని ఏదైనా మాట మనల్ని అన్నప్పుడు మనం కృంగిపోతా ఉంటాం, లేకపోతే బిడ్డలకు వివాహాలు చేయవలసిన పరిస్థితిలో సరి అయిన సమయానికి మనం వివాహం చేయలేని పరిస్థితిలో బిడ్డలను బట్టి కొన్నిసార్లు మనం కృంగిపోతా ఉంటాం, లేకపోతే చదువుకున్న తర్వాత చదివిన చదువుకి ఇదిగో సరైన సమయంలో ఉద్యోగం రాకపోతే కొన్నిసార్లు మనం కృంగిపోతా ఉంటాం. ఒకవేళ చదువుకున్న సమయంలో ఒకవేళ సరైనటువంటి పర్సంటేజ్ కూడా రాకపోతే కృంగిపోతా ఉంటాం.
లేకపోతే మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మనం అనుకున్న దానిని మనం పొందుకోలేనప్పుడు మనం ఏమవుతామంటే కృంగిపోతా ఉంటాం. అటువంటి కృంగిపోయే సందర్భంలో ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని బలపరచలేరు. గాని ఒకవేళ మనం కృంగిపోతున్న సందర్భంలో ఈ లోకంలో మనల్ని బలపరిచేవారు ఎవరూ లేరు. ఎవరు బలపరచగలరంటే దేవుడు ఒక్కడు మాత్రమే మనలను బలపరచగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఏలియా కృంగిపోయాడు. యెజబెల్ ప్రవక్త ఇదిగో నిన్ను కూడా చంపేస్తానన్నప్పుడు ఆ మాట విని ఏలియా కృంగిపోయాడు. అటువంటి సమయంలో ఏలియాను దేవుడు కృంగిన సమయంలో ఏలియాను దేవుడు బలపరిచాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా మనం ముందు మాట్లాడినటువంటి రీతిగా అనేక పరిస్థితుల్లో మనము కూడా కృంగిపోతా ఉంటాం. ఆ కృంగిపోయిన సందర్భంలో ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని బలపరచలేరు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ఒక్కసారి నీవు ఆలోచించు. ఒకవేళ చదువుకున్న తర్వాత సరైన సమయానికి ఉద్యోగం రాలేదని నీవు కూడా కృంగిపోయి ఉండొచ్చు. అయితే కృంగిన సమయంలో నిన్ను బలపరిచేవారు నీకెవరూ లేకపోవచ్చు. అయితే దేవుడు నిన్ను బలపరచగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ కొన్నిసార్లు వివాహము సరైన సమయానికి వివాహం జరగలేదని కూడా కొన్నిసార్లు కృంగిపోతా ఉంటాం. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎవరూ కూడా బలపరచరు గాని దేవుడే బలపరుచుతాడు. ఒకవేళ మనం చేసే ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని లేకపోతే మనం చేసే ప్రతి పనిలో గాని ఒకవేళ మనకు ఎదురైన పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటే ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కృంగిన అనుభవంలో నీవుంటే ఏలియాను కృంగినప్పుడు దేవుడు బలపరిచాడు. కృంగిన అనుభవాలు నీలో ఉంటే దేవుడు ఈ రోజు నిన్ను బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. గనుక మొట్టమొదట బలపరుచు దేవుడనే పాఠాన్ని మనం వింటున్నాం. ఏ సమయంలో దేవుడు బలపరుచుతాడంటే మనం కృంగినటువంటి సమయంలో దేవుడు మనలను బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. ఇదిగో ఏలియా కృంగినప్పుడు ఏలియాను దేవుడు బలపరిచాడు. మనము కూడా కృంగిన సమయంలో మనల్ని కూడా ఎవరు బలపరుచుతారంటే ఈ రోజు దేవుడే నిన్ను నన్ను కూడా బలపరచగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఇక ఏ సందర్భంలో ఆయన మనల్ని బలపరుస్తాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 9వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 9వ వచనంలో కూడా ఒక మంచి మాట మనకి కనబడుతుంది. దయతో 29వ వచనం క్షమించాలి 40వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దయతో గమనించండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఇంకా ఇదిగో ఏలియాను కృంగిపోయినప్పుడు దేవుడు బలపరిచాడు. ఇక ఏ సమయంలో దేవుడు ఏ పరిస్థితుల్లో బలపరుచుతాడంటే సొమ్మసిల్లిపోయిన సందర్భంలో మనల్ని దేవుడు బలపరచగల దేవుడై ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం సొమ్మసిల్లిపోతా ఉంటాం. మనకెదురైనటువంటి పరిస్థితులను బట్టి అనేక సార్లు మనం సొమ్మసిల్లిపోతా ఉంటాం. ఆ సొమ్మసిల్లిపోయినప్పుడు ఎవరు మనల్ని బలపరుచుతారంటే దేవుడు ఒక్కడు మాత్రమే బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మనం తట్టుకోలేని విషయాలు మనం విన్నప్పుడు మనం సొమ్మసిల్లిపోతా ఉంటాం. మన కుటుంబంలో ఇదిగో మనం భరించలేనటువంటి ఏదైనా కష్టం కలిగినప్పుడు మనం సొమ్మసిల్లిపోతా ఉంటాం. అటువంటి సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితిలో ఎవరు కూడా మనల్ని బలపరచలేరు. గాని ఎవరు బలపరుచుతారంటే దేవుడు మాత్రమే మనలను బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. దయతో గమనించండి, ఈ రోజున నీకెదురైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా నీవు సొమ్మసిల్లిపోయి ఉంటే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు బలపరుచుతాడో తెలుసా? సొమ్మసిల్లినప్పుడు ఆయన మనలను బలపరచగలిగిన శక్తి గల దేవుడైనాడు. మొట్టమొదటిగా కృంగినప్పుడు ఆయన మనల్ని బలపరుచుతాడు. సొమ్మసిల్లినప్పుడు ఆయన మనలను బలపరుచుతాడు. ఇక మూడో విషయం ఏంటంటే ఏ సందర్భములో ఆయన బలపరుస్తాడంటే న్యాయాధిపతుల గ్రంథములో 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు లెహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె నాయను, సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. ఇక్కడ సంసోను గురించి మనం ఆలోచించినట్లయితే సంసోను ఫిలిష్తీయుల యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత
ఆ యొక్క సంసోను యొక్క భార్యను, ఆ సంసోను యొక్క మామగారు ఏం చేశాడంటే ఇదిగో ఇంకొక ఆయనకిచ్చి తనను వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఇదిగో సంసోను తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు, తన భార్య విషయం తెలిసినప్పుడు సంసోను తట్టుకోలేక ఆ ఫిలిష్తీయుల యొక్క పొలాల్ని ఆయన కొంచెం పాడు చేసినటువంటి పరిస్థితిలో అప్పుడు ఫిలిష్తీయులు అందరూ ఏం చేస్తారంటే ఇశ్రాయేలు మీదకి వెళ్తారు. ఇశ్రాయేలు మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే సంసోను పట్టుకుని ఇదిగో కొత్త త్రాళ్లతో కట్టి వారికి ఆ ఫిలిష్తీయులకి అప్పగించడం అనేటటువంటిది జరిగింది. గనుక అప్పగించడం అనేది జరిగినప్పుడు దేవుడు ఇదిగో సంసోను కొత్త తాళ్లతో కట్టి ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు సంసోను పట్ల ఎలాంటి కృప చూపాడంటే మనం చదివినట్లయితే యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయను సంకెళ్లను అతని చేతుల మీద నుండి వెడిపోయిన. దయతో గమనించండి, కొత్త త్రాళ్లుతో ఇదిగో సంసోన్ను కట్టేసి ఫిలిష్తీయులకు అప్పగించారు. అప్పుడు దేవుని ఆత్మ తన మీదకు వచ్చి ఏ సంసోనును బలపరిచినప్పుడు ఆ తాళ్లు తెగిపోయినాయి, సంకెళ్ళు విడిపోయాయి. అంటే మూడోది, ఏ సమయంలో దేవుడు బలపరుచుతాడంటే మనము బంధించబడినప్పుడు, మనం సంకెళ్లతో ఉన్నప్పుడు దేవుడు బలపరిచి ఆ బంధకాల నుండి మనల్ని విడిపిస్తాడు. ఆ సంకెళ్ల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏదైనా బంధకాలతో నీవున్నావా, ఏవైనా సంకెళ్లతో నీవున్నావా, ప్రభువా నన్ను బలపరచంటే దేవుడు నిన్ను బలపరుచుతాడు, నీ సంకెళ్ల నుండి విడిపిస్తాడు, నీ బంధకాల నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. మొదటిగా ఇదిగో బలపరచు దేవుడనే పాఠములో కృంగినప్పుడు దేవుడు మనల్ని బలపరుచుతాడు, సమస్యలైన పరిస్థితుల్లో దేవుడు బలపరుచుతాడు. ఇదిగో బంధకాలతో సంకెళ్లతో ఉన్నప్పుడు దేవుడు మనలను బలపరిచి ఆ బంధకాల నుండి, ఆ సంకెళ్ల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ఇక నాలుగవదిగా ఆయన ఏ సందర్భంలో మనల్ని బలపరుస్తాడు అనే విషయాన్ని గమనించగలిగితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయతో 12వ అధ్యాయములో మనకు ఒక మంచి మాట కనపడుతుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో 10వ వచనాన్ని గమనించినట్లయితే నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. దయతో పౌలు గారి విషయంలో కూడా మనం గమనించగలిగితే నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలహీనుడు అంటున్నాడు. అంటే దేవుడు పౌలు గారిని కూడా ఆ 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. దయతో గమనించండి, నేనెప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుడు. దేవుడు పౌల్ని ఆయన అంటాడు, ఇదిగో నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడే బలవంతుణ్ణి అని చెప్తున్నాడు. ఎందుకు? దేవుడు బలహీనంగా ఉన్న సమయంలో పౌలును దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తా ఉన్నాడు. గనుక 4వ విషయం ఏంటంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు మన దేవుడు మనలను బలపరిచే దేవుడు. పౌలు బలహీనంగా ఉన్నప్పుడు పౌలును దేవుడు బలపరిచాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ విషయంలోనన్నా, ఒకవేళ శరీర బలహీనతలను బట్టో, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టో బలహీన పరిస్థితిలో నీవు ఉండగలిగితే ఈ రోజు దేవుడు నీవున్న బలహీన పరిస్థితిలో కూడా బలపరచగలిగిన శక్తి గల దేవుడై ఉన్నాడు. అయితే మనం ఎలాగా ఈ దేవుడు బలాన్ని మనం పొందుకోగలమంటే ఇదిగో ఏలియా ప్రార్థన చేశాడు, పౌలు కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వారు ఏం చేయబడ్డారంటే వారు బలహీనతల్లో దేవుడు బలాన్ని పొందుకోగలిగారు. ఒకవేళ ఈ రోజు దేవుడు కూడా నిన్ను బలపరచాలని నీవు కోరుకుంటే, నీవు కృంగినప్పుడు బలపరచాలనుకుంటే, సమస్యల పరిస్థితుల్లో నిన్ను దేవుడు బలపరచాలనుకుంటే, ఇదిగో బంధకాలతో సంఖ్యలుతున్నప్పుడు దేవుడు నిన్ను బలపరచాలి అని అనుకుంటే, నీవు బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను బలపరచాలని నీవు కోరుకుంటే, ఏలియా వలె నీవు కూడా ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ఆ పౌలు వలె నీవు కూడా ప్రార్థన చేయగలిగితే ఈ రోజే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని కృపను బట్టి దేవుడే ఈ రోజు మనందరినీ కూడా బలపరచాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు ప్రభువా. నాయన మరి ఈ ఆదివారపు ఆరాధనలో ఈ విధంగా నాయన నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా నాయన మరి ఈ సమయంలో నువ్వు బలపరిచే దేవుడు నాయన. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారు దేవా, వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన
అయినా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు బలపరచలేదు, నువ్వు బలపరుస్తావు ప్రభా. కృంగినప్పుడు మమ్మల్ని బలపరుస్తావు, సమస్యలున్నప్పుడు మమ్మల్ని బలపరుస్తావు దేవా. సంఖ్యలతో బంధకాలుతున్నప్పుడు దేవా బలపరిచి విడిపిస్తావు ప్రభా. ఇదిగో దేవా ఆయన బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచి దేవా మమ్మల్ని బాగు చేస్తావు ప్రభా. ఇదిగో నీ బలం పొందుకోవడానికి దేవా ఏలియా ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు. మేము కూడా అటువంటి ప్రార్థనలో మమ్మల్ని బలపరిచి నీ బలముతో మమ్మల్ని నింపి దేవా నీవే మా అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. దేవా నాయన ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలను, ఈ మాటలు విన్న బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి జీవితాలను ప్రతి సమస్య నుండి విడిపించి సమాధానం ఇవ్వమని దేవా నర్సింగ్ ఫోరం సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వైరస్ నుండి విడిపించమని ప్రార్థించుకుంటూ దేవా నాయన త్వరగా మెడిసిన్ యాక్షన్ అనుగ్రహించి ప్రజలందరికీ క్షేమం కలిగించమని ప్రార్థించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును ఈ మాటలు విన్న బిడ్డలకును, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు, మన దేశానికి, రాష్ట్రానికి దేవుని కృప సదా తోడైండి నడిపించును గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం.